బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యమో, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదే బుర్ర తిరుగుతోంది. విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా నాదా నాదా, నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. కృష్ణ, కాఫీ తాగకపోతే చాలా డల్ గా ఉంది. ఈ ఊళ్ళో కాఫీ దొరకదా? మిరియాల కషాయం దొరుకుతుంది, కావాలంటే స్పెషల్ గా చేయించి తెప్పిస్తాను. హలో మాధవి. ఆర్యులకు ప్రణామములు. ఏమిటి ఇలా వచ్చావు? తమరి చేతిలోనిదేమి? ఇదా షేవర్, గడ్డం చేసుకునేందుకు వాడతాం. క్షేవరా అనగా క్షవరము చేయనదని అర్థము కాబోలు. క్షవరము చురకులతో చేయించుకున్నారా ఆర్య? చురకుల వాళ్ళెవరు? చురకులంటే బార్బర్స్. గడ్డం మేమే చేసుకుంటాం, చురకుల దగ్గరికి వెళ్ళాం. అవురా, ఏమి విధి వైపరీత్యము! స్వయక్షవరమా? హత విధి. సరే గాని ఏమిటిలా వచ్చావు? రాజనర్తకి సింహనందిని దేవి వారు తమర్ని రాత్రి వారి విడిదికి విచ్చేసి విందును ఆరగించమని ఆహ్వానం పంపినారు ఆర్య. సరే, మేమిద్దరం వస్తాంలే. క్షమించాలి, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారు. ఓ, తమర్ని మాత్రమే విచ్చేయమన్నారా? ఏమా మధ్యలో నేనెందుకు? ఏమా ఇలా రా. తప్పకుండా వస్తాం. తమర్ని మాత్రమే. అలాగే. ఆజ్ఞ. ఏమా అలా ఉడుకోకాయ కుళ్ళు వంకాయ. మగవాళ్ళతో మాత్రం ఆవిడకేం రాజకార్యాలున్నాయో. ఆవిడికి ఏ రాజకార్యాలున్నా నాకెందుకు? నాకు కావాల్సింది ఈ రాణి ప్రసన్నం. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరవు నీవు? కొత్త చిలికెత్తాను, మహారాణి వారికి ఫ్రూట్స్ తీసుకెడుతున్నాను. అంటే ఫ్రూట్స్ అనగా ఫలములు. అచ్చ సంస్కృతమున ఫలములనే ఫ్రూట్స్ అందరు. ఇవిగో. వెళ్ళుము వెళ్ళుము. ఏమి ఆ నవ్వులు? మహారాణి వారు వేచి ఉన్నారు, త్వరగా వెళ్ళండి. మాధవి, ఎవరు నీవు? నీ నాథుణ్ణి. అయ్యో, ఇటు రండు. ఏలా ఇచ్చటికి వచ్చి తిరి? ఆ రోజు నాకు తెలియకుండా జరిగిన శోభనం నాలో ఏవో తెలియని కోరికలు రేపింది మాధవి. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే ఈ వేషం కట్టొచ్చాను. బాగుందే బాగుందే బాగుందే. రాణివాసంలోనికి పురుషులు ప్రవేశించడం ఎంత ప్రమాదమో ఎరుగుదురా? భటులు మిమ్మల్ని పసిగట్టిన ఎడల ప్రాణములకే అపాయము. ప్రాణాలు పోయినా సరే నిన్ను వదిలి ఉండలేను మాధవి. రేపు సాయంకాలం తుంగభద్ర ఒడ్డున కలిసిదను, తక్షణమే వెళ్ళిపోండు. కాసేపుండు. అబ్బా రండు. ఆగండి ఆగండి ఆగండి, ఫ్రూట్స్ తీసుకువెళుతుంటివేమి? మహారాణి వారు ఫ్రూట్స్ వద్దనినారు, స్వీట్స్ కావాలని అన్నారు. స్వీట్స్ అనగా? ఫ్రూట్స్ అనగా ఫలములు, స్వీట్స్ అనగా కాయలు అని అర్థము. సంస్కృతమున. మాధవి, రేపు నేను సంతకు వెళ్తుంటుని, నీకేం కావాలి? మంచి గాజులు తీసుకురా, త్వరగా రమ్ము. నాకు చుట్టలు కట్ట. కట్ట అదే బట్టలు పెట్టి. సంస్కృతమున. 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 భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను, భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని
అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఏమన్నా పప్ప ఉప్ప బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు, కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. మమ్మల్ని మన్నించండి. ఇది మీ ఉదారతకు నిదర్శనం, మీ గొప్పతనానికి రుజువు ప్రభు. మీ మనసుకి బాధ కలిగించిన మమ్మల్ని క్షమించండి. మా సింహానందని చేసిన కుట్రకి ప్రాయశ్చిత్తంగా మా రాజ్యంలో మీరేం కోరుకున్నా సంతోషంగా సమర్పించుకుంటాం. మాకేం అక్కర్లేదు ప్రభు. రేపు పౌర్ణమి నాడు మీ పూజా మందిరంలో ఉన్న వజ్రపు విశేషాన్ని చూడాలనుంది. అవశ్యం మీరు ఆ సుందర దృశ్యాన్ని చూసే ఏర్పాటు చేస్తాం. రేపటి సాయం సమయమున మా అంతఃపురానికి విచ్చేయమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కార్తీక పౌర్ణమి పుణ్యకాలే శివమణి దీప పూజాం కరిష్యే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతం పరమాన్ నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వం. అద్భుతం మహారాజా. ఈ విశేషం ప్రతి పున్నమి నాడు కనిపించదు కృష్ణకుమార. కేవలం కార్తీక పున్నమి నాడే ఈ కాంతులు కనిపిస్తాయి. కార్తీక మాసం ఈశ్వరునికి ప్రియమైన మాసం. ఈ వజ్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా పితామహులకు ప్రసాదించాడని పెద్దలు చెప్పారు. అందులకే కేవలం ఒక్క కార్తీక పున్నమి నాడే ఈ వింత ద్యోతకమవుతుంది. ఎవరూ వర్ణించడానికి వీలు కాని ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. కృతజ్ఞులం. ఈ విశేషాన్ని చూడగలగటం నిజంగా మా అదృష్టం మహారాజా. నన్ను ప్రభువుల ఆగ్రహానికి గురి చేసిన ఆధముడి మీద తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎలా దేవి? 2 దినముల్లో ఆ కృష్ణకుమారుడు తమ దేశానికి పయనమైపోతున్నాడు. ప్రమాదాన్ని సృష్టించాలి, ప్రయాణాన్ని ఆపాలి. ఆ అహంభావిని ప్రభువుల క్రోధాగ్ని జ్వాలల్లో తెలభంలా మాడి మసైపోయేలా చేయాలి. చెప్పింది గుర్తుందిగా? ఈ రోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరశిఖామణి కూడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి రాజద్రోహం చేస్తావా? ఇంత నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. ఎవరు?